కొలెస్ట్రాల్ విషయంలో ఇవాళ మనలో చాలా మందికి మంచి అవగాహన ఉంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే మందులు వాడుతున్నారు. మంచిదే. కానీ ఇంతకంటే ముఖ్యమైనది బాగా నిర్లక్ష్యం చేస్తున్న సమస్య మరొకటి ఉంది. అదే ట్రైగ్లిజరైడ్లు. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్తో పాటుగా ట్రైగ్లిజరైడ్ గురించి రిపోర్టులో ఉంటుంది. కానీ మనం ఈ కొవ్వుల గురించి పెద్దగా పట్టించుకోం. నిజానికి మన భారతీయుల్లో చెడు కొలెస్ట్రాల్ కంటే ట్రైగ్లిజరైడ్ కొవ్వుల శాతమే అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా వైద్యపరంగా కొలెస్ట్రాల్తో పాటు ఈ ట్రైగ్లిజరైడ్ కొవ్వుల గురించి కూడా పట్టించుకోవాలని చెప్తారు డాక్టర్లు. గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడంతో పాటు ఇతరత్ర ఎన్నో సమస్యల్ని మోసుకొచ్చే ట్రైగ్లిజరైడ్ కొవ్వుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైగ్లిజరైడ్స్ అనేవి మన శరీరంలో ఉండే ఒక రకమైన క్రొవ్వు పదార్థం అండి. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకు అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు తీసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి ఇలాగా క్రొవ్వు రూపంలోకి మార్చి అంటే ట్రైగ్లిజరైడ్స్ రూపంలోకి మార్చబడతాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ వెళ్ళి మన ఫ్యాట్ సెల్స్లో నిల్వ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మనం ఎప్పుడైనా అంటే ఆహారం తినకుండా ఎక్సర్సైజ్ కానీ వ్యాయామం కానీ చేసినప్పుడు ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి మన క్యాలరీ రిక్వైర్మెంట్కి అవసరం పడుతూ ఉంటుందన్నమాట. సో వీటిని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. సో ఇది మనం మామూలుగా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మన రక్తంలో కూడా ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఉంటాయి. వాటిని బట్టి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనేది మనం నిర్ధారించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అనేవి నార్మల్ కంటే బాగా ఎక్కువ ఉన్నప్పుడు మన శరీరంలో చాలా నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంటుందండి. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో రక్తనాళపు గోడలు గట్టిపడటం, అందులో క్రొవ్వు పెరిగిపోవటం అనేది జరగవచ్చు. సో దీనివలన గుండెకి సంబంధించిన సమస్యలు అంటే హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం, అదేవిధంగా మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం వలన పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూసుకోవడానికి మన లైఫ్ స్టైల్, మన జీవనశైలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, చెడు అలవాట్లని వీలైనంత వరకు మానేయటం, అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఇలాంటివి లేకుండా చూడటం, వెయిట్ కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ చేసుకోవటం, మనం జనరల్గా రొటీన్ చెకప్స్ చేసుకుని మనకి వేరే ఇతర సమస్యలు అంటే షుగర్ కానీ థైరాయిడ్లు కానీ ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని సరి చేసుకోవటం, ఇవన్నీ చేయటం ద్వారా మనం ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.